ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 24 అంశాలపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సిఆర్డీఐ కమిషనర్ కు కేబినెట్ అనుమతినిచ్చింది. కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు భవనాల నిర్మాణ టెండర్స్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. 617 కోట్లతో అసెంబ్లీ, 786 కోట్లతో హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. పునః ప్రారంభ పనులకు ప్రధాని మోడీ హాజరు కానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై కేబినెట్ చర్చించనుంది. మరోవైపు ఎస్ఐపిబి మీటింగ్ లో ఆమోదించిన వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రిమండలి. కొత్తగా 30,667 కోట్లతో 16 సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపిబి నిర్ణయించింది. వీటి ద్వారా 32,133 ఉద్యోగాలు వస్తాయని అంచనా ఉంది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 24 అంశాలపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సిఆర్డీఐ కమిషనర్ కు కేబినెట్ అనుమతినిచ్చింది. కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు భవనాల నిర్మాణం టెండర్స్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. 617 కోట్లతో అసెంబ్లీ, 786 కోట్లతో హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. రైట్, అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధాని మోడీ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, అంటే ఓవరాల్ గా 24 అంశాల కేబినెట్ ఎజెండా ఈ రోజు ఉంది. కొద్దిగా అంశాలు ఎక్కువగానే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొక అరగంట 40 నిమిషాల లోపు కేబినెట్ సమావేశం కూడా పూర్తవుతుంది. యాక్చువల్గా కేబినెట్ సమావేశంలో మొదటి ఎజెండాగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గతంలో ఇచ్చిన నివేదికను జాతీయ ఎస్సీ కమిషన్కు పంపించడం, వాళ్ళు మళ్ళీ తిరిగి గవర్నమెంట్కు పంపించారు. దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఈరోజు క్యాబినెట్లో చర్చ జరిగింది. ఎందుకంటే రేపు ఆర్డినెన్స్ రావాలి. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు చూసుకుని డిఎస్సీ నోటిఫికేషన్, అంటే ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం, అందులో కూడా ఎస్సీ వర్గీకరణ వల్ల కొంత రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఒకవేళ లీగల్ ప్రాబ్లమ్స్ కనుకుంటే మళ్ళీ టీచర్స్ రిక్రూట్మెంట్లో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ రకంగా పగడ్బందీగా ఈ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ఉండాలనే ఒక ఉద్దేశంతో ప్రధానంగా దీనికి సంబంధించి చర్చ జరిగింది. ఇక రాజధాని అంశాలకు సంబంధించి శాశ్వతంగా హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సంబంధించి ఆమోదం తెలిపింది. ఎందుకంటే మొన్న సిఆర్డీఏ అథారిటీ, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో దీనికి సంబంధించి చర్చ జరిగింది. హైకోర్టు భవనాలు, అసెంబ్లీ భవనాలు, వాటికి సంబంధించి కాంట్రాక్ట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వడం కోసం కూడా ప్రధానంగా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇక అమరావతిలో ఈ 2 భవనాలకు సంబంధించి G+3 రావాలి, G+7 కొన్ని చోట్ల రావాలనే ఉద్దేశంతో ప్రధానంగా కేబినెట్ లో కూడా చర్చ జరిగిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ఇక స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఈసారి ఒక 32,000 కోట్ల పెట్టుబడులతో 30,000 ఉద్యోగాలు చేయాలని ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనలు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎందుకంటే పారిశ్రామికీకరణ వల్ల ఉద్యోగాలు వస్తాయని భావించింది. కొన్ని పరిశ్రమల ప్రతిపాదనలు, అదేవిధంగా కొత్త పెట్టుబడిదారులను ప్రధానంగా ప్రోత్సహించడం కోసం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రధానంగా ఏర్పాటు జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలు, అందులో ఈసారి జరిగిన సమావేశంలో 32,000 కోట్ల పెట్టుబడులు ప్రధానంగా వస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలను కూడా ఏపీ కేబినెట్ ఆమోదించిన పరిస్థితి. ఇక కొన్ని చోట్ల ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. గుంటూరులో ఒక ఈఎస్ఐ ఆసుపత్రి ఒకటి, ఏలూరులో కొంత ల్యాండ్ ఇవ్వటం ఒకటి, వైజాగ్ టాటాకి కన్సల్టెన్సీకి ల్యాండ్ ఇవ్వటం ఒకటి, దీనికి సంబంధించి ప్రధానంగా కేబినెట్ ఆమోదించిన పరిస్థితి. 24 అంశాల్లో దాదాపు ఒక 15-20 అంశాలు ఇప్పటికే పూర్తయింది ఎజెండా. ఇంకొక 4-5 అంశాలు బహుశా ఒక అరగంటలో కూడా ఏపీ కేబినెట్ సమావేశం పూర్తవుతుంది. 3 గంటలకి 4 మంత్రులు ఈరోజు ప్రధానంగా కేబినెట్ బ్రీఫింగ్. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక ప్రధాన అంశం కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి, దాని ఆర్డినెన్స్ ఏంటి, కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ మరో 4 రోజులు గడువు కూడా ఇచ్చింది పొడిగించి విధి విధానాల కోసం. ఇవన్నీ కూడా మధ్యాహ్నం మనకి బ్రీఫ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది ఓవరాల్ గా ఏపీ కేబినెట్ కి సంబంధించిన తాజా పరిస్థితి.